హాయ్ అండి. ఈరోజు నేను నా హ్యాండ్స్తో నేను చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం అండి. నేను చిన్ను నా పొట్టలో ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో చేశాను ఈ బ్యాంగిల్స్ అన్నీ. కానీ ఈ పర్టికులర్ది ఇది మాత్రం నాకు మా తోటి కోడలు నిర్మలా ఇచ్చింది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఎటన్నా వెళ్ళినప్పుడే వేసుకుంటాను. మిగతా అన్నీ ఇది ఎప్పుడు పక్కకు పెట్టి ఉంచుకుంటాను. సేమ్ డ్రెస్ మ్యాచ్ అయ్యేటప్పుడు వేసుకున్నా కానీ చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. ఎందుకంటే ఇది తను నా కోసం చాలా ప్రేమగా చేసి ఇచ్చింది. నేను చాలా చేసుకున్నానని తనకు చెప్తే తను కూడా నాకు ఇది చేసి ఇచ్చింది. దీంతోపాటు ఒక ఇయర్ రింగ్స్ కూడా తను నాకు చేసి ఇచ్చింది. సేమ్ పింక్, ఎక్కువ నాకు పింక్ డ్రెస్సెస్ కనుక అలా ఉంటాయని తను నాకు ఈ పింక్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ పింక్ బ్యాంగిల్స్ తనే నాకు చేసి ఇచ్చింది తను ఓన్గా. చూడండి ఈ బుట్టలు కూడా ఎంత బాగున్నాయో, ఇవి కూడా తనే నాకు చేసి ఇచ్చింది. నేను నా ఓన్గా కొన్ని చేశాను. ఇవి ముత్యాలతో చేశానండి. ఇది ముత్యాలు, ఇవి నా దగ్గర ఉన్న ముత్యాలతోని ఇలా బ్యాంగిల్ చేసి ముత్యాలతో ఇలా ఒకటి, ఇది వాచ్ పెట్టుకున్నప్పుడు కనుక సింగిల్ హ్యాండ్కి వేసుకోవడం కోసం అని చెప్పేసి ఇది ఓన్లీ వన్ హ్యాండ్కనే చేసుకున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది చూడండి, ఇది బ్లూ కలర్ది. ఇది కూడా డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్ కానీ వేసుకోవడానికి కానీ ఇలా బ్లూ కలర్ బ్యాంగిల్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా మల్టీ కలర్లో ఎల్లో, మెరూన్, గ్రీన్ ఇలా 3 కలర్స్ కాంబినేషన్లో నేను కూడా వీటిని స్టోన్తో ఇలా చేశాను. చూడండి ఇలా నేను ఒక డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ చేశాను. ఇది సెట్ ఉండాలి. మా చెల్లి దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉంది ఈ బ్యాంగిల్. నెక్స్ట్ ఇది ఒక సెట్ శారీ మీదకి అని చెప్పేసి ఇది ఒక సెట్ చేసి పెట్టాను. ఇది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ చేసి కూడా 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ అయినా ఈ బ్యాంగిల్స్ కొంచెం కూడా పాడవలేదు. ఇదంతా ఈ 6 బ్యాంగిల్స్ కలిపి ఒక సెట్. ఇవి పల్స్తోని చుట్టూ వీటితో ఇలా చేశాను. ఇవి కూడా ఒక సెట్. ఇవి శారీ మీదకి అని చేశాను. ఇవి 6 బ్యాంగిల్స్ అండి. 6 బ్యాంగిల్స్ కలిసి ఇలా చేశాను ఒక సెట్. ఇలా చాలా బ్యాంగిల్స్ చేశాను. చాలా 7 ఇయర్స్ అయినా ఈ బ్యాంగిల్స్ చాలా వరకు కొన్ని అసలు పాడవకుండా ఇంత బాగున్నాయంటే నేను అప్పుడు చాలా కష్టపడి చేశాను. కానీ ఎందుకో అప్పుడు చిన్న టైంలో ఎక్కువ ఏదో ఒకటి చేయాలి అని ఉండే ఆ టైంలో ఈ బ్యాంగిల్స్ చేశాను. ఇంకొకటి మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో ఇలా చేశాను. ఈ 2 బ్యాంగిల్స్ కలిపి ఇవి చాలాసార్లు వేసుకున్నాను. ఇటు కొంచెం పాడైపోయినాయి కూడా. ఈ బ్యాంగిల్స్ చాలా చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఈ 2 బ్యాంగిల్స్ కూడా ఇలా చేసి పెట్టుకున్నాను. ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. మా మమ్మీ కూడా ఎందుకు ఈ బ్యాంగిల్స్ ఎక్కువ నువ్వు వాడవు కదా అని అంటే కొన్ని బ్యాంగిల్స్ వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. చూడండి చాలా సెట్స్ నేను సింపుల్గా చేశాను. డైలీ ఒక 3-4 సెట్స్ చేసేదాన్ని. అలా త్వరగా అయిపోయాయి కూడా బ్యాంగిల్స్. ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూ ఉండాలి అని అంటే అలా చేశాను. చూడండి ఇది ఓన్లీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇలా తీసుకొచ్చుకొని మన ఓన్గా మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుంటే కొన్నిసార్లు మనం తీసుకున్న శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఎక్కడ దొరకవు. అలాంటి టైంలో మనకు నచ్చినట్టుగా మనం కూడా కొన్ని చేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా. సరే నేను బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఎలా చేయాలో అవి చేసి మీకు ఒక వీడియో పెడతానండి. చూడండి చాలా సెట్స్ చేశాను. ఇది ఒక సెట్. చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. ఇవన్నీ నేను ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ఇక్కడ వాటి కోసమనే ఓన్లీ ఇలా చేసి పెట్టి ఉంచిన బ్యాంగిల్స్ అండి ఇవి. ఈ జుంకలు కూడా చూడండి ఎన్ని ఇయర్స్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది థ్రెడ్వి తొందరగా పాడైపోతాయి అంటారు. కానీ ఈ ఇయర్ రింగ్స్ కూడా చేసి చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ చిన్నుకి ఇప్పుడు 7 ఇయర్స్. చిన్ను ప్రెగ్నెన్సీ టైంలో చేసాను. 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్లో కూడా ఈ బ్యాంగిల్స్ ఏవి కూడా కొంచెం కూడా పాడాలి. ఈ బ్యాంగిల్స్ చూడండి కొంచెం కూడా థ్రెడ్ కూడా బయటకు వచ్చలేదు ఎక్కడనైనా. చూడండి ఏదో ఒక్క బ్యాంగిల్కి తప్ప మిగతా దేనికి కూడా ఓన్లీ ఫంక్షన్కి వేసుకున్నాక మనం అవి తీసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టవచ్చు. వాటర్లో తడిపితే కొన్నిసార్లు పాడవుతాయి, కానీ వాటర్లో తడుపుకోకుండా కూడా పెట్టుకోవచ్చు. మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. కానీ బ్యాంగిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి మనకి.
నేను ఇలా కొన్ని పిల్లల కోసం తీసుకున్న ఈ బ్యాంగిల్స్ ఇలా స్టోన్స్ పోయి ఇలా ఉన్నా కానీ ఆ స్టోన్స్ తీసేసి ఆ బ్యాంగిల్స్ కూడా కొన్నిటిని ఇలా చేస్తాను. నేను నార్మల్గా వాడే ఈ బ్యాంగిల్స్ కనుక ఇలా ఈ టైప్ బ్యాంగిల్స్ కూడా నేను ఇలా కొన్ని స్టోన్స్ కనుక ఏదైనా బయట తీసుకుంటే ఈ స్టోన్స్ పోయాయి ఇలా అంటే అది కంపల్సరీ ఆ బ్యాంగిల్స్ని కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. ఇది కూడా చిన్ను ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. ఇలా చిన్నుకి చాలా చేశాను. స్మైలీకి పుట్టిన తర్వాత స్మైలీకి కూడా చాలా బ్యాంగిల్స్ చేశాను. చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇప్పటికి కూడా. ఈ నార్మల్గా బయట కొన్న బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్కి బయట కొన్న వాటికి ఇలా చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ కోమో కొన్నిటికి ఓన్లీ స్టోన్స్తోనే ఇలా స్టోన్స్ అతికిచ్చి మనకు ఎలా కావాలో అలా ఎటువంటి మన స్టోన్స్ అయితే ఉంటాయో అలా స్టోన్స్ అతికిచ్చి కూడా ఇలా చేసుకోవచ్చు. వీటికి ఇలా చిన్న పల్స్ అతికిచ్చి ఇలా చేశాను. ప్రతివి మనకు కావాల్సినవి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏవైనా మనకు నచ్చినవి మనమే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. అలా మనం చేసుకుంటే మనకు వేసుకున్న ప్రతిసారి ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది. చూడండి ఒక్కొక్క స్టోన్ ఎలా ఉందో ఒక్క స్టోన్ అతికిచ్చి స్టోన్ చుట్టూ స్టోన్ లేస్ పెట్టేసి మధ్యలో ఇలా ఇవన్నీ 2 డిఫరెంట్ స్టోన్స్తో చేసామండి. ఇక్కడ ఒకటి రౌండ్ షేప్ స్టోన్ తర్వాత ఇక్కడ లీఫ్ షేప్లో కనుక అలా 1 by 1 ఒకటి రౌండ్ ఒకటి లీఫ్ షేప్లో ఇస్తూ ఈ మధ్యన ఖాళీగా ఉండకోకుండా మధ్యలో కూడా ఈ స్టోన్స్ అతికిచ్చి ఇలా ఇచ్చాము. లాస్ట్కి ఇది స్టోన్ లేస్, ఈ స్టోన్ లేస్ మొత్తం ఇలా అతికిచ్చాము. చూడండి ఎంత బాగున్నాయో. 7 years అయినా ఇవి కొంచెం కూడా పాడవలేదంటే చూడండి. ఇది ఒక స్టోన్ లేస్ పెట్టి ఇది ఇలా చేసిన ఎప్పటికీ పాడవు అండి. ఎందుకంటే మనం వేసిన స్టోన్ లేస్కి మధ్యలో నుంచి మళ్ళీ మనం థ్రెడ్ తీసాం కదా, ఇది తడిచినా తొందరగా పాడవ్వదు. ఇది నార్మల్గా థ్రెడ్ తీయలేదు స్టోన్ నుంచి, కానీ ఇది థ్రెడ్ తీసాము. ప్రతి స్టోన్ నుంచి థ్రెడ్ తీసాము. ఇలా చేసిన వాటికి ఒక్కదానికి కూడా అవి ఏం పాడవు అండి. చూడండి ఈ పల్స్ మధ్యలో కూడా ప్రతి దానికి మధ్యలో నుంచి మనం థ్రెడ్ తీసాము. ఆ థ్రెడ్ తీసింది అస్సలు పాడవు త్వరగా. చూసారు కండి నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉందో. థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చాలా చేశాను కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. సరే ఇక్కడికి వచ్చాను కదా, ఒకసారి ఈ వీడియో ఒకటి చేద్దాం అన్నట్టుగా చేశాను.